హాయ్ గాయ్స్, వెల్కమ్. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో, సో మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేసి 900+ సబ్స్క్రైబర్స్ చేసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు అయితే నేను 2 ప్లేసెస్కి వెళ్తున్నాను, అదంతా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. You ain't stopping me. Step aside, motherfucker. I said 23, going on a spree. You just set me free. VIP, walking easily, went so casually. No PG, locked in mentally, that's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. ఇంటికి వెళ్ళే ప్రతిసారి బుక్లో అవుటింగ్ రాసి వెళ్ళాలి. సో దానికోసమే వచ్చామన్నమాట. మీరు కూడా ఎవరైనా హాస్టల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అవుటింగ్ రాస్తుంటే యు నో దట్ బాధలు. అవుటింగ్ బ్లాగ్ అన్నప్పుడు నా ఫేవరెట్ పీపుల్ ఉండకపోతే ఎట్లా? సో ఇంట్రడ్యూసింగ్ మై మామ్ అండ్ డాడ్. మీరు బై మెట్రో ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకుంటే గాంధీ భవన్ స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ వే టు ఎగ్జిబిషన్ అని బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే మీరు ఎల్లోరా గేట్ నుంచి ఎగ్జిబిషన్కి ఎంట్రన్స్ ఇస్తారు. డైరెక్ట్గా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళకుండా మేము లంచ్ చేయలేదని చెప్పి దగ్గరలో ఉన్న గ్రాండ్ హోటల్కి అయితే వెళ్ళాము. అండ్ అక్కడ మేము చికెన్ లాలీపాప్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవన్నీ అయితే ఆర్డర్ చేసాము. మాకు ఎలా అనిపించిందో మీరే చూసేయండి. అవుట్ ఆఫ్ 10 ఎంత రేట్ చేస్తావు? నువ్వు తేలి అవుట్ ఆఫ్ 10 9. నేను కూడా 9.5 ఇస్తా గైస్, నాకు నచ్చింది. ఇంకా రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా బయట అయితే బుక్స్, వెరైటీ ఆఫ్ బుక్స్ పెట్టి ఉన్నాయి. మేము కూడా కొన్ని బుక్స్ అయితే తీసుకున్నాం. లైఫ్లో ఫస్ట్ టైం బుక్స్ తీసుకున్నాం అనమాట. అది కూడా ఒకటి కాదు, 2 కాదు, 3 రివర్స్ ఉందా? కరెక్ట్. హాయ్ చెప్పరా, 400కి ఇవ్వమంటే హాయ్ బోల్. అండ్ రెస్టారెంట్ నుంచి ఎగ్జిబిషన్కి వెళ్ళే దారిలో అయితే ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసాము. మీకు ఈ ప్లేస్ తెలిసే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. హైదరాబాద్ దీస్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇందాక చెప్పినట్టే మేము ఎల్లోరా గేట్ నుంచి అయితే ఎంట్రన్స్ ఇచ్చాము. మేము వెళ్ళిన టైం అరౌండ్ 2:30 కాబట్టి బయట స్టాల్స్ ఇంకా ఓపెన్ అయితే లేవు. అండ్ అసలు కన్ఫ్యూజన్ అయితే ఉండదు, బికాస్ ఎవ్రీవేర్ బోర్డ్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. యాక్చువల్గా 4కి ఓపెన్ అనుకున్నాం, కానీ ఓపెనే ఉంది. వెళ్ళి లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు ఎల్లోరా గేట్ నుంచి ఎంట్రన్స్ ఇస్తే ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ లాగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ ఆప్షన్స్ ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. టికెట్ వచ్చేసి ప్రైస్ 50 రూపీస్. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సేమ్ కాస్ట్. అండ్ దెన్ లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చెక్ అయిపోగానే స్ట్రైట్గా వెళ్ళామన్నమాట మేము. అక్కడంతా లైక్ క్రాకరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. హిందీ రాకపోతే ఎగ్జిబిషన్లో కష్టాలు ఇలా ఉంటాయి. ఏంటిది? తిడుతున్నారు గైస్ నన్ను హిందీ రాదని. ఆ లైన్లోనే కొంచెం ముందుకు వెళ్తే ఈ షాప్లో క్యూట్ ప్లాంట్ హోల్డర్స్ అయితే మేము చూసాము. అండ్ చాలా బాగున్నాయి. లైక్ ఐక్యాలో ఉండే కలెక్షన్ అంతా ఉంది. బట్ మాకు వద్దు కాబట్టి మేము కాస్ట్ అయితే కనుక్కోలేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడ మేము డోర్ మ్యాట్స్ అయితే చూసాము. లైక్ నాకైతే డోర్ మ్యాట్స్కి అంత కాస్ట్ పెడతారని కూడా తెలియదు. లైక్ 1200 అని చెప్పాడు ఒక డోర్ మ్యాట్ అయితే. ఇంకా కొన్ని రీజనబుల్గా కూడా ఉన్నాయి. ఈ ఐటమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాలాంటి వాళ్ళందరికీ ఇది చాలా బెస్ట్ యూజ్. అదేంటంటే ఇట్లా ప్రెస్ చేస్తే అక్కడ ఉన్న ఆనియన్, క్యారెట్ ఎలా అయితే కట్ అయ్యాయో అలా పీసెస్ అవుతుంది. 3 బ్లేడ్స్ ఉంటే 250 అంట, 4 బ్లేడ్స్ ఉంటే 300 అంట. ఓకే, వర్త్ ఇట్ అనే అనిపించింది నాకైతే. నేను కొంచెం ముందుకెళ్తే ఈ 2 షేడ్ కలర్ టాప్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అని ఉంది, సో బార్గెనింగ్ అయితే కుదరలేదు. బట్ 1000కి 3 టాప్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ బెడ్షీట్స్, కర్టన్స్, కంఫర్టర్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ అయితే అక్కడ కాంబో ఆఫర్స్లో చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి. క్యూట్ స్టఫ్ కొరియన్ నైట్ డ్రెస్సెస్. త్రూ అవుట్ ఎగ్జిబిషన్ ఇదంతా ఒకటే కాస్ట్ ఉంది. సో మీకు ఎక్కడ మంచి కలెక్షన్ అనిపిస్తే అక్కడైతే తీసేసుకోండి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇది పెద్ద ఎగ్జిబిషన్, వెరీ బిగ్, ఆల్ టైప్ ఆఫ్. ఇప్పుడే వచ్చాను కాబట్టి అట్లుంది. అయిపోయేటప్పుడు ఎగ్జాస్టెడ్ ఫేసెస్ ఉంటాయి. విన్నారు కదా, కార్డ్ సెట్ 400 అంట. ఓకే, బట్ ముందుకెళ్తే ఇంకా తక్కువలో కూడా దొరికాయి మాకు. డ్రెస్సుల మీద పెన్ మార్క్స్, పచ్చడి మార్క్స్ పడితే పోతుందంట. ఇది మౌంట్ ఎవర్ స్టెయిన్ రిమూవర్. అక్కడ మాకు డెమో కూడా చూపించాడు ఆయన. క్లియర్గా అన్ని మార్క్స్ అయితే పోయాయి. ఇవి కలంకారీ టాప్స్. 1000కి 3 టాప్స్ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇవేమో షార్ట్ కుర్తీస్. 1000కి 4 షార్ట్ కుర్తీస్ అయితే ఇస్తున్నారు. కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇన్స్టాగ్రామ్ ట్రెండ్
లబూబు టాయ్. ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ రీల్స్ చేసి ఫోన్ చేస్తున్నా గైస్, ఎత్తండి. హలో, నా 900 సబ్స్క్రైబర్సా? థ్యాంక్ యూ అండి. స్టాల్ మొత్తం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి. ఒక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వచ్చేసి 100 రూపీస్ అంట, 2 కొంటే 150 రూపీస్. హలో హలో, మైక్ టెక్స్టింగ్ 1 2 3. ఒక పాట పాడతారా మా కోసం? నీరు నీరులో దేఖో నా దేఖో నా మేరే మైక్ దేఖో నా. ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ పబ్లిక్ రివ్యూ అడుగుదాం గైస్, నుమాయిష్ మీద. మీ రివ్యూ చెప్తారా నుమాయిష్ మీద? మాటలు లేవు, మాట్లాడుకోవట్లేదు. మాటలు లేవంట గైస్. మనకు బోర్ కొడుతుంది కాబట్టి మనకి జర్నీలో తేజు ఒక పాట పాడబోతుంది గైస్. పాట పాడు. కొంచెం గట్టి పాడాలరా, అందరు తెచ్చుకుంటారు. తర్వాత ఏంది? వద్దులే మళ్ళీ మేము ఇంత బాగా పాడితే Copyrights కాపీరైట్స్ వస్తాయి. పడతాయి. సో ఫైనలీ వి ఆర్ ఎట్ Rights. రైట్స్ గైస్. మీకు కూడా చూపిస్తా ఏమేమి ఉన్నాయో. నెంబర్ 1 కార్ రేస్, జైంట్ వీల్, రేంజర్, కొలంబస్, అది ఉయ్యాల, మ్యూజిక్, డాన్స్, అంటే కప్స్ అంతే గైస్. రైట్స్. ఫైనలీ వి ఆర్ ఎట్ ద లాస్ట్ స్టేజ్ ఇన్ నుమాయిష్. బై గైస్. బై గైస్. ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిన స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్ అయితే మేము ట్రై చేసాము. ఈ పెద్ద కప్ వచ్చేసి 200 రూపీస్. అండ్ ఈ డ్రెస్ మెటీరియల్స్ 500 ఈచ్. అండ్ అలాగే ఎగ్జిబిషన్లో హాంటెడ్ హౌస్ ఇంకా హారర్ హౌస్ కూడా ఉంది. ఇప్పుడే ఒక చూసాం. బాగా అసలు లిటరల్లీ షాప్ మొత్తం ఇవిలే, మొత్తం హౌ బ్యూటిఫుల్. అండ్ ఫైనల్లీ మా షాపింగ్ అయితే డన్. ఇంకా అదే గేట్ నుంచి మేము ఎగ్జిట్ కూడా ఇచ్చేసాము. నేను ఫస్ట్ చెప్పా కదా, మేము 2:30కి ఎంట్రీ అవ్వడం వల్ల బయట స్టాల్స్ లేవని. సో ఎప్పుడైతే మేము ఎగ్జిట్ అయ్యామో రోడ్ అంతా బ్లాక్, అసలు బయట మొత్తం ఫుల్ స్టాల్స్ ఉండే. చినిగింది గైస్. How is it? Guys, the beautiful view. మేము అసలు 2:30కి ఎంటర్ అయితే 7:30కి బయటకు వచ్చామన్నమాట. సో అరౌండ్ 5 అవర్స్ ఉండడం వల్ల ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాము. ఇంక అక్కడే మెట్రోలో అలా కూర్చొని ఎవరిది వాళ్ళు డివైడ్ చేసుకుంటున్నాం అనమాట. చెప్పు. How is Numaish? Numaish బాగుంది ఫ్రెండ్స్. అన్ని క్లాత్స్ బెడ్షీట్స్ బాగున్నాయి. పాపం మా మమ్మీ డ్రెస్సెస్ ప్లాజోస్ కోసం, టీ కప్స్ కోసం చాలా ఎత్తింది. బట్ ఆ 2 మిస్ అన్నమాట. వర్తా మమ్మీ నుమాయిష్? అవద్దు. థ్యాంక్ యూ మమ్మీ, అక్కడ నుంచి నాకు బెడ్షీట్స్, టాప్స్, లేడీస్ టాప్స్ బాగున్నాయి, రీజనబుల్ కాస్ట్. నాకు చాలా కనిపించింది గైస్ మా మమ్మీ. షాపింగ్ అంటే ఓన్లీ లేడీస్, జెంట్స్ ఓన్లీ ఫోన్ పే, క్యాష్ ఇవ్వడానికి. మొత్తం షాపింగ్ లో నేను కొనుక్కున్నది 2 బైక్ షర్ట్. అండ్ ఫైనల్లీ నేను నా ఫ్రెండ్ అయితే కేపీహెచ్పికి రీచ్ అయిపోయి హాస్టల్కి అయితే వెళ్ళిపోయాం. అమ్మయ్య, ఇంత షాపింగ్ చేసాం మేమైతే. ఈ లోపల ఇంకా చాలా కవర్స్ ఉన్నాయి, ఇందులో కూడా కొన్ని కవర్స్ ఉన్నాయి. ఫైనల్లీ నుమాయిష్ అయితే అయిపోయింది. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మీరందరూ ఇది చూసి ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ బట్టి నేను ఇంకా వ్లాగ్స్ తీయాలా లేదా అని డిసైడ్ చేసుకుంటాను. దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. ఆగండి గైస్, ఆగండి. సో మీరు ఈ వీడియోకి చాలా లవ్ చూపిస్తే నేను నెక్స్ట్ వీడియోలో అసలు ఏమేమి తీసుకున్నాను, ఎంత తీసుకున్నానని పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. So stay tuned and support me. Please like, share and subscribe to With Love Grishmita. Bye bye.